మ్యూచువల్ ఫండ్ ఇప్పుడున్న మార్కెట్ క్రాష్లోన నేను మా వాడి పేరు మీద 15,000 ఎస్ఐపి ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు 1,40,000 ఉంది. ఇనిషియల్గా 5,000తో స్టార్ట్ చేసి ఇప్పుడు 15,000. ఈ మంత్ కూడా 15,000 ఎస్ఐపి నాకు విత్ ఇన్ ఐ థింక్ ఈరోజు 5th అంటే రేపు 5th. సో 4th కంతా 15,000 ఎస్ఐపి వెళ్ళిపోతుంది అనమాట. మార్కెట్ డౌన్ ఉన్నా అప్ ఉన్నా నో నీడ్ టు వరీ. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి మార్కెట్లో డబ్బులు వేయాలా, ఎస్ఐపి కంటిన్యూ చేయాలంటే మా వాడికి 9 ఇయర్స్ ఏజ్. సో నా గోల్ ఏమంటే వాడు 29 ఇయర్స్ అయ్యేవారు అంటే ఇంకా 20 ఇయర్స్ ఎస్ఐపి కంటిన్యూ చేయాలా. ప్రాబబ్లీ నేను 15 ఇయర్స్ వాడి కోసం నేను కట్టగలను. వాడికి 15 + 9 అంటే 24 ఇయర్స్ ఏజ్ అవుతుంది. 24 ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి 15,000 ఏం చేసి ఎస్ఐపి 15 ఇయర్స్ 15% అంటే 1 crore అవుతుంది. ఈ విల్ బి సిట్టింగ్ అనే సేఫ్ బ్రాకెట్. 1 crore వాడికి ఆల్రెడీ 1 lakh ఉంటుంది 24 ఇయర్స్ వచ్చేటప్పటికి. ప్లస్ అక్కడ నుంచి వాడు ఎస్ఐపి కంటిన్యూ చేస్తే ఎవ్రీ 5 ఇయర్స్ అది డబుల్ అవుతుంది. ఆల్రెడీ 1 crore ఉంది ప్లస్ 1 crore ప్లస్ 2 crore అలాగా. సో పాయింట్ ఏమంటే 15 ఇయర్స్ కళ్ళు మూసుకొని మార్కెట్ కిందికి పోయినా పైకి పోయినా యూ డోంట్ హ్యావ్ టు బాదర్. మంత్లీ నువ్వు ఎంత ఎస్ఐపి చేస్తావో అది కంటిన్యూ చేసి ప్లస్ 10% స్టెప్ అప్ ఎస్ఐపి చేస్తే యూ కెన్ మేక్ వెరీ గుడ్ రిటర్న్స్. సో నేను దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను? స్మాల్ క్యాప్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. నేను ఆ ఫండ్ నేమ్ కూడా చెప్తాను. డిస్క్లోజర్ ఏమంటే ఇది నాట్ ఫర్ నో బయింగ్. ఐఎమ్ నాట్ సజెస్టింగ్ యూ టు బై ఆర్ సేల్ ఎనీథింగ్. సో నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 10,000, పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 5,000. సో నేను స్మాల్ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ ఒక గేమ్ ఆడాను. నేను గ్యాంబ్లింగ్ కాదు అది. ఏమంటే ఫ్లెక్సీ క్యాప్లోన రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే మీకు లార్జ్ క్యాప్ అన్ని మిక్స్ ఉంటాయి అనమాట. సో అక్కడ మీకు పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ యావరేజ్గా ఉన్నా కూడా 30% మీ క్యాపిటల్ లెస్ రిస్క్లో ఉంటుంది. మరి 70% క్యాపిటల్లో హై రిస్క్లో ఉంటుంది, హై రివార్డ్. సో మోర్ దాన్ 10 ఇయర్స్ మీ ఇన్వెస్ట్మెంట్ ఆరిజన్ ఉంటే యూ కెన్ గో విత్ అ స్మాల్ క్యాప్ ఫండ్. అక్కడ మీకు మినిమం 18+% రిటర్న్ జనరేట్ అవుతుంది. ఫ్లెక్సీ క్యాప్ 16% టైప్స్ 15-16% అన్నా కూడాను యావరేజ్ యూ కెన్ మేక్ అరౌండ్ 16-17% టైప్స్. దట్ ఈస్ అ వెరీ గుడ్ రిటర్న్. ఓకే, సో మీకు లాంగ్ టర్మ్ హారిజన్, పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఎడ్యుకేషను, ఈవెన్ దో ఇప్పుడు వీడి 2nd స్టాండర్డ్ 8 ఇయర్స్ కంటే ఇమాజిన్ హౌ మచ్ మనీ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్. వాడి ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది. అంటే 10th అయిపోయి ఇంటర్మీడియట్కి ఉపయోగపడుతుంది, మరి అలాగే డిగ్రీ కూడా ఉపయోగపడుతుంది. మీరు చేయాల్సిందంటే ఏమంటే దిమాగ్ చెరుపుకోకుండా మార్కెట్ అప్ అయినా డౌన్ అయినా ఎక్కడ పోయినా యుద్ధం వచ్చినా ఏమైనా మీరు చేసే పని చేస్తూనే ఉండాలా. ఇది నా ఎగ్జాంపుల్. సో నేను ఇక్కడ పోర్ట్ఫోలియో ఇక్కడ ఉంది, నేను అక్కడ వేస్తాను మీకు. ఓకే, సో మన జర్నీ ఇలానే కంటిన్యూ అవుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా వాడు లైఫ్ 10-15 ఇయర్స్ ఎలా మ్యూచువల్ ఫండ్ గ్రో అవుతుంది అనేది మనం కలిసి చూద్దాము. నేను ఎవ్రీ 3 months ఈ పోర్ట్ఫోలియో మీకు డిస్క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే.